వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. సో త్వరలో ఎగ్జామ్స్ రాయబోయే వారికి సంబంధించి మనం తెలంగాణ పాలసీస్ అండ్ స్కీమ్స్ని గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో ఈ పాలసీస్ అండ్ స్కీమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్డేట్స్తో సహా మీకు చెప్పడం జరుగుతోంది కాబట్టి ఈ వీడియో ద్వారా మీరు నేర్చుకునేటువంటి దీన్ని మీ ఎగ్జామినేషన్ కోసం ఉపయోగించుకోవచ్చు. సో ఐకాన్ ఇండియా మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అలాగే ఆన్లైన్ టెస్ట్ సిరీసెస్ని అందించడం జరుగుతుంది. దీనికోసం ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకోండి. ఇక మనం ఈరోజు ఇంపార్టెంట్ స్కీమ్స్గా దేనిని గురించి అని అంటే అభయహస్తము అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి స్కీమ్స్కి సంబంధించిన అంశాలను గురించి మాట్లాడదాం. అభయహస్తం అనేటువంటి పేరుతో కాంగ్రెస్ కొన్ని గ్యారంటీలను ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం రూల్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ఒక స్కీమ్ని లాంచ్ చేసింది. ఆ స్కీమే మనం గృహజ్యోతి అని అంటున్నాం. సో గృహజ్యోతికి సంబంధించినటువంటి స్కీమ్ని గురించి మనం మాట్లాడదాం. సో ఈ గృహజ్యోతి స్కీమ్ ఏదైతే ఉందో ఈ గృహజ్యోతి స్కీమ్కి సంబంధించినటువంటి అప్డేట్స్ గురించి కానీ లేదా ఈ స్కీమ్కి సంబంధించిన అంశాల మీద కానీ మనం రాయబోయే ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ వస్తే ఆన్సర్ చేసేలాగా దీని గురించి డిస్కస్ చేద్దాం. ఈ స్కీమ్ ఎప్పుడు ప్రారంభమైంది అని అంటారు. ఇది బేసిక్ క్వశ్చన్ అనుకోండి. ఎప్పుడు ప్రారంభమైంది ఈ స్కీమ్ అని అంటే 1/3 అంటే మార్చ్ నెలలో ఈ స్కీమ్ అనేది ప్రారంభించడం జరిగింది. 2024 అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఎప్పుడు ప్రారంభమైంది? మార్చ్ 1వ తేదీన గృహజ్యోతి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఏంటి ఈ గృహజ్యోతి అనేటువంటి కార్యక్రమం? ఈ కార్యక్రమం ద్వారా ఏం చేస్తున్నారు అని అంటే ఎవరైతే ఇక్కడ పేదలు అలాగే తక్కువ విద్యుత్ని వినియోగిస్తూ ఇంకా పేదరికంలో ఉన్నటువంటి వారికి సంబంధించి ప్రభుత్వం నుంచి కొంత బెనిఫిట్ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో 200 యూనిట్ల వరకు, ఎంత అని అంటున్నాం, 200 యూనిట్స్ వరకు ఎవరైతే విద్యుత్ని వినియోగిస్తూ ఉంటారో వారికి సంబంధించి ఉచిత విద్యుత్ని అందిస్తున్న పథకమే ఈ పథకము అని గుర్తుంచుకోవాలి. ఉచిత విద్యుత్కి సంబంధించినటువంటి పథకం ఏది అని అంటే గృహజ్యోతి పథకం. మరి ఎన్ని వందల యూనిట్లు ఇందులో ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది అని అంటే ఇగో 200 యూనిట్స్కి సంబంధించి 200 యూనిట్లకి సంబంధించినటువంటి విద్యుత్ని గృహజ్యోతి పథకంలో భాగంగా అందించడం జరుగుతూ ఉంది ఉచితంగా. అంటే ఈ 200 యూనిట్లకి సంబంధించి ఎవరైతే పవర్ కన్జ్యూమ్ చేస్తారో వినియోగిస్తారో వారికి ఎలాంటి బిల్ తీసుకోవడం లేదు ఈ పథకంలో భాగంగా. సో మరి ఈ పథకానికి సంబంధించి ఎందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చినారు అని అంటే పేదలకి సంబంధించి కొంత ఎంపవర్మెంట్కి ఇది ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇదే ఉచిత విద్యుత్ పథకము అని అంటున్నాం. మరి ఈ పథకానికి సంబంధించినటువంటి లబ్ధిదారులు ఎవరు అని అడుగుతారు. గృహజ్యోతి పథకం ఉంది, లబ్ధిదారులని గుర్తించండి అని అడుగుతారు. సో లబ్ధిదారుల పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగితే మనం ఏమని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అని అంటే ఇక్కడ ఎవరైతే ఆర్థికంగా సామాజికంగా వెనకబడినటువంటి పేదలు ఉన్నారో వారిని ఆ కుటుంబాలను ఈ పథకంలో భాగస్వామ్యం చేయడం జరుగుతూ ఉంది. ఎవరిని అని అంటున్నాం? ఆర్థిక అలాగే సామాజిక వెనకబడిన కుటుంబాలకి సంబంధించి, అంటే బీపీఎల్ కుటుంబాలు అనుకోవచ్చు. కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఇగో ఈ కుటుంబాలకి సంబంధించి లబ్ధిదారులుగా ఈ పథకంలో భాగంగా వీరిని భాగస్వామ్యులను చేస్తున్నాము, వీరికి బెనిఫిట్స్ ఇస్తాము అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. మరి ఈ పథకానికి సంబంధించి ఎన్ని లక్షల కుటుంబాలు ఇందులో ప్రయోజనం పొందుతాయి అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఈ పథకం ఎన్ని లక్షల మంది కుటుంబాలకు ఉపయోగపడుతుంది అని అంటే ఇక్కడ ఈ పథకం అనేది 30 లక్షల, ఎంత అని అంటున్నాం, 30 లక్షల కుటుంబాలకు బెనిఫిట్ చేస్తుంది అని చెప్పేసి భావించడం జరుగుతూ ఉంది అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మరి ఈ పథకానికి సంబంధించి నిధులను ఏ విధంగా కేటాయించారు అని అడుగుతారు. ఈ పథకం నిధులు 2024కి సంబంధించి గుర్తించండి అని అడుగుతారు. 2024 గృహజ్యోతి పథకానికి సంబంధించినటువంటి నిధులను గుర్తించండి అని మిమ్మల్ని క్వశ్చన్ అడిగిరండి. ఏం ఆన్సర్ చేస్తారు?
తెలియకపోతే నేను చెప్తా, చేయండి. సో ఈ పథకానికి సంబంధించినటువంటి నిధుల పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం 487.93 కోట్లను కేటాయించడం జరిగింది. 487.93 కోట్ల రూపాయలను ఈ పథకంలో భాగంగా కేటాయించడం జరిగింది, నిధులను కేటాయించడం జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోండి. గృహజ్యోతి పథకానికి సంబంధించి ఎంత కేటాయించారు అని అంటే 487.93 కోట్ల రూపాయలను ఈ పథకానికి సంబంధించి కేటాయించడం జరిగింది అనేటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోండి. ఓకే, సో ఇలా ఇగో ఈ పథకం నిధులను గురించి అడిగితే ఇది మనం ముఖ్యంగా చెప్పాల్సినటువంటి మాట. ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి ఈ పథకం ప్రయోజనాలు ఏమిటి చెప్పండి అని అడుగుతారు మిమ్మల్ని. గృహజ్యోతి పథకం యొక్క ప్రయోజనాలను గుర్తించండి అని అడుగుతారు. ఇలా ప్రయోజనాలను గురించి అడిగితే మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏంటి అని అంటే, లో ఇన్కమ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, తక్కువ ఆదాయ కుటుంబాలకి సంబంధించి సాధికారత అని చెప్పండి. ఏమని అంటున్నాం? తక్కువ ఆదాయ కుటుంబాల సాధికారత, ఆదాయ కుటుంబాలకి సాధికారత అని చెప్పేసి గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ ఫ్రీగా ఉచిత విద్యుత్ అనేది అందించడం జరుగుతుంది, అది ఆల్రెడీ మనం మాట్లాడినాం. ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి ఏదైతే ఇంకా రూరల్ ప్రాంతాలలో ఎక్కువగా పవర్ అనేది అందుబాటులో లేక, ఒకవేళ పవర్ ఉన్న దాన్ని తీసుకోలేనటువంటి పరిస్థితులలో ఎక్కడ అంటే రిమోట్ ఏరియాస్లలో, రూరల్ ఏరియాస్లలో ఉన్నటువంటి ప్రజలు ఉంటారు. వారికి సంబంధించినటువంటి సహకారం అంటే రూరల్ పీపుల్కి సహకారం, గ్రామీణ ప్రజలకి ఇది సహకారం, ప్రజలకు సహకారంగా ఈ పథకం ఉపయోగపడుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. సో వీరి కోసం ఏమి ఇస్తున్నారు అని అంటే ఉచిత విద్యుత్ని ఇవ్వడం జరుగుతుంది, ఉచిత విద్యుత్ అనేది అందించడం జరుగుతుంది. సో ఇలా ఈ పథకానికి సంబంధించినటువంటి బెనిఫిట్స్ని, ప్రయోజనాలని మనం చెప్పాల్సి ఉంటుంది. సో ఈ పథకం ప్రయోజనాల పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగినప్పుడు ఈ అంశాలను మనం గుర్తుంచుకోవాలి. మరి ఈ పథకం ఎవరికి అప్లికేబుల్ అవుతుంది సార్ అని అంటే తెలంగాణ రెసిడెంట్ వారికి, తెలంగాణలో నివసిస్తున్నటువంటి వారికి ఈ పథకం అనేది అప్లికేబుల్ అవుతుంది. ఇక అలాగే నెక్స్ట్ ఈ పథకానికి సంబంధించి 200 యూనిట్స్ వరకు ఫ్రీగా విద్యుత్ని అందించడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ కమర్షియల్ ప్రాపర్టీస్ అనేవి ఇందులో ఇంక్లూడ్ చేశారా అని అంటే లేవు, కమర్షియల్ ప్రాపర్టీస్కి ఇది లేదు అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇలా గృహజ్యోతి పథకం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి అభయహస్తం హామీలలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో మార్చ్ 1కి ప్రారంభమైనటువంటి పథకంగా మీరు గుర్తించాల్సి ఉంటుంది. ఇది గృహజ్యోతి పథకానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ అనేది చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.